అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏదైతే నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి అయితే జరిగిందో ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల నుంచి ప్రజలకు మంచి పాలన అందించాలి, ప్రజలను ఎడ్యుకేట్ చేయాలి, ప్రజలకు ప్రజాస్వామ్యం విలువ తెలియాలి, మరియు ఈ పెత్తందారి వ్యవస్థ కంప్లీట్గా వెళ్ళిపోవాలి. ఏ పార్టీలో ఉన్నాను కానీ అది కంప్లీట్గా వెళ్ళిపోవాలని చెప్పి వాలంటీర్ సిస్టాన్ని, సచివాలయం సిస్టాన్ని తీసుకొచ్చి ప్రజలకు దగ్గర చేసి ప్రజలను చైతన్యవంతులను చేస్తూ ఈ కాలానికి కావాల్సినటువంటి చీఫ్ మినిస్టర్కి ఉన్న లక్షణాలు అత్యధికంగా ఉన్నటువంటి ఒక గొప్ప నాయకుడి మీద ఇటువంటి దాడి జరగడం అనేది చాలా బాధాకరం. వీటిని కంప్లీట్గా అందరూ ముక్తకంఠంతో ఖండించాలి. ఇది ఎవరికీ మంచిది కాదు. దీని తర్వాత జరగబోయే పరిణామాల వల్ల మనకు మంచిది కాదు. సో దీన్ని కంప్లీట్గా వైఎస్ఆర్సీపీ ఐటీ వింగ్ ధర్మవరం నుంచి మేము ఖండిస్తాం. థ్యాంక్ యూ. నమస్కారం, నా పేరు సాయిలీల, పుట్టపర్తి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా కార్యదర్శి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్రలో భాగంగా నిన్న మంగళగిరి, విజయవాడలో బస్సు యాత్ర చేపట్టారు. ఆ బస్సు యాత్రకు మంగళగిరిలో కావచ్చు, విజయవాడలో కావచ్చు వస్తున్న అశేష జనవాహిని, ప్రజాదరణ చూసి ఓర్వలేక నిన్న రాత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన దాడి చేయడం చాలా బాధాకరం. ప్రజలు అభిమానంతో పూలు చల్లినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి పక్కన ఉన్న Z+ కేటగిరీ ఇలా చేతులు అడ్డుపెట్టి ఆ పూలను ఆపడం జరుగుతుంది. ఎందుకంటే అవి కళ్ళలో పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది కనుక. అలాంటి Z+ కేటగిరీ ఉన్న చోట ఒక బిల్డింగ్లో 4th ఫ్లోర్లో 8th విండో, 2nd ఫ్లోర్లో 4th విండో ఓపెన్లో ఉండడం, అక్కడి నుంచి సూటిగా ఒక రాయి రావడం, Z+ కేటగిరీని కూడా దాటుకుని డైరెక్ట్గా అది జగన్మోహన్ రెడ్డి గారి తలకు తగలడం అది ఆషామాషి విషయం కాదు. అనుకోకుండానో పొరపాటుగా జరిగిన విషయం కాదు. డైరెక్ట్గా Z+ కేటగిరీని దాటుకుని జగన్మోహన్ రెడ్డి గారి తలకు తగలడం అంటే హీఈస్ వెల్ ట్రైన్డ్, పక్కాగా ట్రైనింగ్ చేసుకున్న వ్యక్తి ద్వారానే ఇది జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక ఏమీ చేయలేక జగన్మోహన్ రెడ్డి గారిని అంతం అందించడానికి పక్కా చంద్రబాబు నాయుడు గారి కూటమి చేసిన పనే ఇది. అందులో భాగమే ఇది. అప్పుడే రాజశేఖర రెడ్డి గారు మరణించినప్పుడు కూడా ఆ రోజు మేఘావృతమైంది. రచ్చబండ కార్యక్రమం ఈరోజు వద్దు సార్, ఇంకో రోజు పోస్ట్పోన్ చేసుకుంటే, లేదు ప్రజలు నా కోసం ఎదురు చూస్తుంటారు, నేను వెళ్ళాలి అని ఏ విధంగా అయితే రాజశేఖర రెడ్డి గారు వెళ్ళి దుర్మరణం పాలయ్యారో, సీఎం వృత్తి ప్రజల కోసమే తుదిశ్వాస అని నిన్న కూడా అలాంటి సంఘటన మాకు ఒకటి గుర్తొచ్చింది. అంత గాయమైనప్పటికీ కూడా మొక్కవోని దీక్షతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు అభివాదం చేస్తూ వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స తీసుకోవడం జరిగింది. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా రెండోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అవడం ఖాయం. అది చూసి ఓర్వలేక జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అంటున్నారు, వైసీపీ ప్రభుత్వానికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ మీరు ఓటు వేయనట్టయితే మళ్ళీ పేదల గురించి ఆలోచించే పార్టీ ఉండదు, పేదల గురించి ఆలోచించే ప్రభుత్వం ఉండదు, అవాతాతల గురించి, అక్క చెల్లెమ్మల బిడ్డల గురించి, అన్నదమ్ముల గురించి ఆలోచించే నాయకుడు మీరు కోల్పోతారు అని చెప్తున్నాడు. కాబట్టి ఇంకా జనాలు ఏ విధంగా మా మాట వినరు. రోజు రోజుకు జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్రలో రోజు రోజుకు జనాలు పెరుగుతున్నారు కానీ తగ్గలేదని ఇది చూసి ఓర్వలేక ఇది కూటమిలో భాగమే ఇంత దారుణానికి ఒడిగట్టారు. కానీ ఒకటే చెప్తున్నాం, మీరెన్ని కుట్రలు పన్నినా, ఎన్ని కుతంత్రాలు పన్నినా రెండోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయం. అందుకు దేవుడి దయ, ఆంధ్రప్రదేశ్ ప్రజల చల్లని ఆశీర్వాదాలు జగన్మోహన్ రెడ్డి గారి పైన మెండుగా ఉన్నాయి. ఈరోజు ఎలక్షన్ కమిషన్ పైన మాకు నమ్మకం ఉంది. ఎలక్షన్ కమిషన్ ఒకటే కోరుతున్నాం, ముఖ్యమంత్రి గారి బస్సు యాత్ర చేసే వరకు, ఎలక్షన్ వరకు కూడా, ఎలక్షన్ సజావుగా సాగే వరకు కూడా ముఖ్యమంత్రి గారు పర్యటించే ప్రాంతాలు ముందుగా పరిశీలించి అన్నకు తగిన భద్రత కల్పించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మా ఆయుష్ కూడా పోసుకొని జగన్మోహన్ రెడ్డి గారు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని, రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈవినింగ్ జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రతిసారి కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని రొచ్చగొట్టడము, వాళ్ళలో ఉన్న ఎవరో ఒకరు ఆకతాయిలు మేము చేసిన ప్రతి పనికిమాలిన పనికి
ఒక పనికిమాలినోడు వెనకేసుకుంటాడు అనే ఒక ధైర్యంతో ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. నిజంగా దురదృష్టకరం. ఎందుకంటే ఇది అవతల పార్టీ వాళ్ళు ఇంకా ఎవరు ఏ విధంగా అని చెప్పేసి ఇన్వెస్టిగేషన్లో ఇంకా తేలాల్సింది వస్తుంది అది కూడా. కానీ ఒక 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉండి 3 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు ప్రతి సందర్భంలోనూ కూడా వారి మిత్రపక్షమైన పవన్ కళ్యాణ్ కావచ్చు, ప్రతి సందర్భంలోనూ కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు తప్ప ఏ రోజు కూడా జనాలకి ఏం చేస్తాము ఏ విధంగా అనేది ఇంతవరకు మాట్లాడిన సందర్భం లేదు. మీరు కన్నా కంటిన్యూస్గా చూస్తే ఈ 2-3 రోజులుగా చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు చూస్తే ఏ విధంగా రాళ్లతో దాడి చేయండి అని, వాళ్ళను భూపాతాళంలోకి తొక్కేయండి అని చెప్పేసి ఈ విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కొడుకు అయితే ఇంకా దారుణంగా ఎక్కడైనా కానీ మీ పిల్లల్ని బాగా చదివించండి, వాళ్ళకి మంచి ఉద్యోగాలు ఇప్పిస్తాము, లేకుంటే వాళ్ళకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పాలి. కానీ మీరు బాగా కేసులు పెట్టుకోండి, మీరు బాగా గొడవలు చేయండి, ఎన్ని కేసులు ఉంటే అన్ని పదవులు వస్తాయి, ఆ విధంగా ఇస్తాయని చెప్పడం నిజంగంటే డెమోక్రటిక్ నేషన్లో అంతకంటే హేయమైనది ఏంది లేదు ప్రజాస్వామ్యంలో. ఆ విధంగా తండ్రి కొడుకులు అందరినీ రెచ్చగొడుతూ ఇలాంటి కార్యక్రమాలు. సో ఏదేమైనప్పటికీ కూడా తొందరలోనే ఎవరైతే దాడి చేశారో అందరూ అనుకోవచ్చు అది ఇట్స్ ఎ ప్రీ ప్లాన్డ్గా. అది కనుక కన్నుకో ఇంకో చోట తగిలింటే కనుక ఇంకా చాలా పెద్ద ముప్పు ఉండేది. గతంలో కూడా ఇలాగే వైజాగ్ ఎయిర్పోర్ట్లో జరిగినప్పుడు ఆ కోడికత్త అనేది ఎంత షార్ప్ కంటే అంత షార్ప్గా ఉంటుంది. పొడిచిన వెంబడే అదే మెడకో ఇంకో చోట జరిగింటే ఎంత ప్రమాదం జరిగేదో. అతన్ని బెయిల్ రాకుండా జైల్లో ఉంటే ఇట్స్ కోర్టు డిస్క్రిప్షన్ బెయిల్ ఇవ్వాలా లేదా అనేది. దానిల మీద కూడా రాజకీయం చేశారు. దానిల మీద కూడా బెయిల్ రాని దానిలో కూడా రాజకీయం చేసి ధర్నాలు చేసి అయ్యో పాపం అని చెప్పేసి ఒక సింపతిని క్రియేట్ చేయడం. ఇది నాకు తెలిసి ఈ మన రాష్ట్రంలో జరుగుతున్న విధంగా ఎక్కడా ఉండదు. ఎందుకంటే క్రిమినల్స్ని ఎలివేషన్ ఇప్పించడంలో ఆ ఛానల్స్కి ఉన్న మోజేందో ఇంకోటి ఏందో అర్థం కావటం లేదు. ఎందుకంటే పులివెందుల్లో కూడా వివేక హత్య కేసులో ఉన్న నేనే మర్డర్ చేశాను, నేనే చంపాను అని చెప్తున్నటువంటి దస్తగిరి, మా తాడిమర్లో కూడా ఏదో పంచాయతీ చేసినాడు. దస్తగిరి అనే వ్యక్తి అతని మాటల్ని అతను అయ్యో పాపం ఎంత బాధ ఉంటే చంపింటాడు అంటాడు, అయ్యో పాపం అంటాడు. ఇది ఎక్కడిది నాకు అర్థం. వాళ్ళతో లైవ్ ఇంటర్వ్యూస్, వాడు చెప్పే మాటల్ని కన్సిడరేషన్లో తీసుకొని అవే బురద జల్లే కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది ఎక్కడే కానీ ఉండదు. ఈ విధంగా క్రిమినల్స్ని ఎంటర్టైన్ చేసి క్రిమినల్గా అందరినీ కూడా ప్రోత్సహించే విధంగా ఎవడైనా కానీ ఏ నాయకుడైనా కానీ చెప్తాడని, ఎవడైనా కానీ కేసులు పెట్టుకున్న వానికి పదవులు ఇస్తామని చెప్పే పనికిమాలినోడు ఈ దేశంలో ఎవడైనా ఉన్నాడా? నువ్వు పెట్టుకోవచ్చు కదా. అతనేమంటాడు నాకు 17 కేసులు, ఎవడో 17 కేసులు అంటే లేదు నీకు తక్కువ ఉన్నాయి 20 కేసులు పెట్టుకో, రౌడీ షీటర్ ఉన్నాయంటే నీకు మంచి నామినేటెడ్ పోస్ట్ ఇస్తానంటాడు. నువ్వు చెప్పేది? దీనికి 40 ఏళ్ళ అనుభవం ఎందుకు కావాలా? సో ఇప్పుడు కూడా గత 3 రోజులుగా చూస్తే అమరావతి ప్రాంతంలో కావచ్చు, విజయవాడ ప్రాంతంలో కావచ్చు, ఈ 3 ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు గారు రెచ్చగొట్టే ప్రకటనలనే చేశారు. ఆ ప్రాంతంలో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టిన తర్వాత దగ్గర 4 to 5 hours విపరీతమైన జనాలు. విజయవాడ చరిత్రలో ఎప్పుడే కానీ అంతమంది పబ్లిక్ రోడ్ల మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించేది ఎప్పుడే కానీ లేదు. ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. దాన్ని చూసి ఓర్వలేక ఎవడో పనికిమాలినోడు నీకు సంబంధించిన చెంచాగాడు నువ్వు రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్ల జరుగుతున్న దారుణాలు. అదే జగన్మోహన్ రెడ్డి రెచ్చగొట్టాలి. ఇంతవరకు కూడా ఎక్కడే కానీ ఒక్క రెచ్చగొట్టే ప్రకటన చేసినాడు. స్థితప్రజ్ఞత ఉండాలి ఆ పొలిటికల్ సిస్టంలో ఉన్న తర్వాత. నువ్వు ఒక నాయకుడు ఉన్న తర్వాత జనాలకు నువ్వు మాట్లాడే ప్రతి మాట క్యాలిక్యులేటివ్గానే ఉంటుంది. రెచ్చగొట్టడానికి ప్రతి ఒక్కరు రెచ్చగొడతా అంటాడు. తర్వాత ఆ కుటుంబాలను కాపాడేది జరిగిన తర్వాత. సో దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. డెఫినెట్గా అది ఎవరెవరు ఉన్నారో దీని మూలం ఎవరెవరు ఉన్నారో అవన్నీ కూడా తెలుసు. ఇప్పటికైనా ఆ రెచ్చగొట్టే వ్యాఖ్యలు ప్రతిపక్షాలు మానుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడే కానీ తను ఏం చేస్తాడో చెప్పాడు. ఎప్పుడు చూసినా డ్రాయర్లతో తిప్పేది, బట్టలు ఇప్పలేకుండా కూర్చోబెట్టేది, ఇవి కొత్తగా వస్తున్నాయి. అది వాతావరణంలో వచ్చే మార్పులా కలియుగం అంతమవుతున్న దిశమో తెలియదు. కానీ అందరికీ మగవాళ్ళ మీద మగవాళ్ళకి ఎక్కువ మోజైపోతుంది వీళ్ళకు. ఇట్స్ బ్యాడ్ సినారియో. సో వాట్ ఎవర్ మేబీ ఈ ప్రధానికి బట్టలు ఇప్పి నిల్చోబెట్టడం ఎందుకు ఉంటుంది నాకు అర్థం కావటం లేదు. ఈ విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు కాకుండా జనాలకి ఏం చేస్తామో, ఏ విధంగా చేస్తామో
గతంలో ఏం చేశాం, అవి ఎంతవరకు నిలబెట్టుకున్నాం, ఇలాంటి కార్యక్రమాల మీద మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి. ఇలాంటి దాడులను జగన్మోహన్ రెడ్డి గారి ఆపడం సాధ్యమేనా? ఎందుకు ఇట్లాంటివన్నీ చాలా చూసినాడు. ఈజ్ వెరీ టఫ్ పర్సన్. ఎన్నో కష్టాలకు ఇబ్బందులకు నుంచి బయటకు వచ్చిన పార్టీ. ఈ పార్టీ మొదలుపెట్టినది ఏదో ఆషామాషిగా వాళ్ళ నాయనిచ్చో మామన కిందేసో వచ్చిన పార్టీ కాదు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇతను కాంగ్రెస్లో ఉన్నప్పుడు కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు ఇతనికి ముఖ్యమంత్రి స్థానం ఇస్తామన్నా కానీ ఇతను కేవలం ఒక చెప్పిన మాట కోసం బయటికి వచ్చి ఇద్దరితో మొదలుపెట్టిన పార్టీ, తల్లి కొడుకుతో మొదలుపెట్టిన పార్టీ ఈరోజు 151 మందిని ఎమ్మెల్యేలకు తీసుకొని రాగలిగినారు ఇన్ ద స్పాన్ ఆఫ్ 9 ఇయర్స్. దీని వెనకలే పవన్ కళ్యాణ్ కూడా పార్టీ పెట్టినాడు 2 ఏళ్ల తర్వాత. ఇప్పటికీ తన గెలవలేక ఇంకా అభ్యర్థిస్తున్నాను అని ఏడుస్తున్నాడు. తన కోసమే, ఇంకా తను నమ్ముకున్న 20 మంది వాళ్ళ బతుకులు తెలియదు. సో ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఇతన్ని జైల్లో పెట్టారు, ఇతని ఆస్తులు సీజ్ చేశారు. ఏ రోజు కూడా అంతటి టఫ్ సిచ్యువేషన్లోనూ కూడా ఎప్పుడూ కూడా అధైర్యపడలేదు. జనం దగ్గరికి వచ్చాడు, జనం యొక్క మనసులు గెలిచినాడు, జనంతో మమేకమైనాడు, వాళ్ళ గుండెల్లో నిలిచిపెట్టి ఉన్నాడు. సో నో వన్ కెన్ స్టాప్ జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికీ చంద్రబాబు నాయుడు ఎన్ని నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు. తన కొడుకు లాంటి వయసున్న ఒక వ్యక్తి ఈరోజు తనకు నిద్ర లేకుండా 40 ఏళ్ళ అనుభవం ఉంది అన్నావు, జగన్మోహన్ రెడ్డి బచ్చా అన్నావు. ఆ బచ్చానే నీకు ఈరోజు ఉచ్చబోయిస్తున్నాడు. సో మనమందరం కూడా మన జనం దగ్గరికి పోతున్నప్పుడు, పబ్లిక్ దగ్గర పోతున్నప్పుడు మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొనే మాట్లాడాలి. ఈనాడు మరి జగన్మోహన్ రెడ్డి పైన దాడి చేయడము చాలా పిరికి పంద చర్య. కాబట్టి ఈ చర్యను యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉండే జనాలందరూ కూడా ఖండిస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ చర్య విషయము వెనకన మరి టీడీపీ వారు, జనసేన వారు, బీజేపీ వారు మరి వారు ఎంతో కుట్రలు పడి ఈ రకంగా ఒక ప్రజాదరణ ఉండే వ్యక్తి, మరి ఒక గౌరవ ముఖ్యమంత్రి స్థానంలో ఉండే వ్యక్తికి ఈ రకమైన ఇబ్బంది కలిగజేయడము చాలా దురదృష్టకరము. రాబోయే దినాల్లో ప్రజలు మిమ్మల్ని బుద్ధి చెప్తారు. మీరు చేసిన ప్రతి పనిని కూడా మరి ప్రజలు మిమ్మల్ని బంగాళాఖాతంలో తరిమేంత వరకు మిమ్మల్ని బుద్ధి రాదు మీకు. మరి పోయిన తూరి 23 సీట్లకే మీరు పరిమితమైనారు. ఈ తూరి పూర్తిగా మీరు కనుమరుగే పరిస్థితిలో దాపరించింది. ఈనాడు మరి మేమనుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ మరి ప్రతి కార్యకర్త ఒక సైనికుడిగా మేము ముందు నిలబడతాం. మరి మీరు ఒక అడుగు కూడా వేయలేరు. మరి ఇలాంటి పిరికిపంది చర్యలు తీసుకుంటూ మీరు చేస్తూ ప్రజల్ని భయభ్రాంతులు చేయాలనే ఒక ఉద్దేశం కుట్ర మీరు ఉన్నట్లయితే తప్పకుండా మీకు సరైన గుణపాఠం ఓటు ద్వారానే మేము సమాధానం చెప్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ మీడియా మిత్రులు మాకు అవకాశం కల్పించిన వారికి నమస్కారాలు తెలియజేస్తూ నిరసన కార్యక్రమం వచ్చిన అందరికీ నాకు నమస్కారాలు. ముఖ్యంగా తెలియజేయమంటే నిన్న బస్ యాత్రపై రాళ్ల దాడి జరగడం చాలా హేయమైన చర్య. అది పిరికి పందలు చేసినట్టు చర్య. మేము ఓడిపోతామని తెలిసి దానికంటే ముందు ఏదైనా చర్య తీసుకొని ఏదో ఎలక్షన్స్ ఏదో చేయాలనే ఉద్దేశంతో ఈ దురాలోచన చేయడం చాలా పిరికిపంద చర్య. ఇది ఆల్రెడీ చంద్రబాబు నాయుడుకి ఇవన్నీ అలవాటే. ఇంతకుముందు కోడికత వ్యవహారం ఎలక్షన్ ముందే చేశారు. ఇప్పుడు తిరిగి మళ్ళా ఈ బస్ యాత్రపై ఎక్కడ లేని అసలుకి మన భారతదేశంలో లేనటువంటి ఆదరణ మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుందని తెలిసి అది జీర్ణించుకోలేక ఎట్లా మేము డిపాజిట్లు కోల్పోతామని చెప్పేసి ఆ ఈర్ష్యతో ఈ విధంగా చేయడం చాలా హేయమైన చర్య. ఇది ఇప్పటికే మీరు ఓటు విడిచిపెట్టి 3 కలుసుకున్నారు, జనసేనని కలుపుకున్నారు, బీజేపీని కలుపుకున్నారు, ఇంకా ఎందుకు కలుపుకుంటారో కలుపుకోండి. దానికోసం మేము అబ్జెక్షన్ చేయడంలే. ఎక్కడ కూడా ఏ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త కానీ ఏ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ మిమ్మల్ని ఎవరిని కూడా ఎక్కడ కించపరచడంలే, ఎక్కడ ఎదిరించడంలే. అదే మేము అనుకుంటే మీరు ఎక్కడైనా పార్టీలు కానీ మీటింగ్లు కానీ లేదా తిరగడం కానీ చేయగలుగుతారా? ఒక్కసారి ఆలోచించాలి. మేము ప్రజాబద్ధంగా పోతున్నాం, ప్రజా సమస్యలు ప్రజలతోనే పోరాడతాం, ప్రజలతోనే మమేకమే ఉంటామని చెప్పేసి ఈ సభాముఖంగా ఈ ఛానల్ ద్వారా అందరికీ తెలియజేసుకుంటున్నాము. ఈ నిజంగా రాబోయే దినాల్లో షర్మిలమ్మ కూడా కొత్తగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రచారం చేస్తున్నారు. ఆమె కూడా ఇది పొరపాటున జరిగించారే అంటుంది. అసలు కొంచెం తెలివిని మాట్లాడుతున్నారు లేక మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కాలేదు. కానీ పూల వర్షంతో కురిపించేదా పుల్లాన రాళ్ళు పడ్డము
ఇది పొరపాటు జరిగిన సమస్య అనుకోవడం ఆమె నిజంగా ఆయన తెలివి ఉండి మాట్లాడుతున్నారు, తెలియక మాట్లాడుతున్నారు, అర్థం కాలేదు. శర్మిల గారు మీరు కూడా రాజశేఖర్ బిడ్డ అంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ బిడ్డనే. ఒక్కసారి మీరు ఆలోచించి మాట్లాడేటప్పుడు ఏదో కానీ ఆలోచన చేసి మాట్లాడాల్సిందిగా ఈ ఛానల్ ద్వారా మీకు కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు సెలవు చేసుకుంటాం. నిన్న జరిగిన ఈ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ రాళ్ల దాడిని చాలా తీవ్రంగా ఖండిస్తూ, ఈ చంద్రబాబుకి ఇలాంటివన్నీ అలవాటే. జగన్మోహన్ రెడ్డి మీద కోడికత్తి దాడి అని చెప్పి అది అప్పుడు అట్లా చేశారు. తర్వాత అమిత్ షా మీద తిరుపతిలో కూడా రాళ్ల దాడి చేయించారు. ఇలాగే నిన్న మా జగన్మోహన్ రెడ్డి మీద రాళ్ల దాడి చేసి ఇలాంటి దుశ్చర్యలు పాల్పడినందుకు చంద్రబాబు చాలా వ్యతిరేకిస్తున్నాం. అలాగే రేపు పొద్దున గుంటగల్ నుంచే వై వెంకటరామరెడ్డి వైఎస్ఆర్ పార్టీ నుంచి గెలిపించి ఇక్కడి నుంచే మీకు ఈ దుశ్చర్యకు మేము బుద్ధి చెప్తామని ఈ మీడియా మీ తరఫున తెలియజేస్తూ ఈ మీడియా ధన్యవాదాలు. ఈ సభకు విచ్చేసిన ప్రతి మా వైఎస్ఆర్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ఈ నిరసన కార్యక్రమం తెలియజేసిన వాళ్ళకు అందరికీ ధన్యవాదాలు. గతంలో కానీ చంద్రబాబు నాయుడు మా జగన్మోహన్ రెడ్డి విమానంలో ప్రయాణించి ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత కోడికత్తితో ఆయన మీద దాడి జరిగితే ఆయనే జరుపుకున్నాడు, ఆయనే చేసినాడని చెప్పి ఆయన మీదే తిరుగు విమర్శలు చేసినారు. ఆయనే జరుపుకుంటే ఇప్పుడు సుమారుగా 5 ఏళ్ళు అయినా కానీ అది చేసిన వ్యక్తి ఇంతవరకు జైల్లో ఉన్నాడు. అతనికి బెయిల్ రాలేదు. ఎందుకోసం ఉంటాడు? అతనే చేసుకుంటే అతనికి విడిపించి ఏరో రోజు స్వచ్ఛతనంగా వదిలిపెట్టేవాడే కదా. అయినా కానీ నిన్నటి రోజు విజయవాడలో ఎంట్రీస్లోనే రాళ్ల దాడి జరగడం, కూల వర్షంలో ఆయన కురిపిస్తున్న సంతోషంలో ఆయన ఏదో విధంగా ఆలోచించుకుంటూ ప్రజా ఆదరణ పొందుతూ అందరికీ నమస్కరించిపోతున్న సమయంలో క్యాట్బేల్తో రాళ్ల దాడి చేయడం, ఇంకా కొద్దిగా తల పైకి ఎత్తింటగిన అదే కంటిపోయే ప్రమాదం జరిగి ఉండేది. కానీ ఈ దురదృష్టకరమైన చర్యను అందరూ ఖండిస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు నమస్కారం. అందరికీ నమస్కారం. చాలా దురదృష్టకరమైన రోజు. ప్రజాస్వామ్యంలో ఏ కార్యక్రమమైనా శాంతియుతంగా చేయాలి, కానీ ఇట్లా హింసావాదానికి తావివ్వడం చాలా బాధాకరము. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద గతంలోనూ ఈరోజు కూడా దాడి జరగడం చాలా దురదృష్టకరము. ముఖ్యంగా ఈరోజు దారిలో వచ్చేటప్పుడు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని గమనించడం జరిగింది. ఇలాంటి కార్యాలు జరుగుతున్నాయనేమో ఆయన ముసుగేసి ఇలాంటి చూడలేను అని ఒక సింబాలిక్గా చెప్పినట్లు అనిపించింది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలని ప్రతిపక్ష పార్టీలు వదిలేసి ఏదైతే వాళ్ళ కార్యక్రమాలు ఉన్నాయో వాళ్ళని ప్రజలకు చెప్పి గెలవాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న ప్రజాదరణ చూసి ఈర్ష్యతో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారని భావిస్తూ ఈ యొక్క చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాను. నిన్న జరిగినటువంటి బస్సు యాత్రపై రాళ్ల దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి ఇది ప్రజాస్వామ్యంలో కల్పించినటువంటి ఒక హక్కు ప్రచారం అనేది. దాంట్లో భాగంగా వైఎస్ఆర్ పార్టీతో పాటు ఇతర పార్టీలు కూడా సేమ్ పబ్లిక్లో తిరిగి మరి ఓటుని అడుగుతూ ఉన్నారు. దాంట్లో భాగంగానే మా జగన్మోహన్ రెడ్డి కూడా మరి బస్సు యాత్ర మొదలుపెట్టి ఇప్పటికి 10-12 రోజులు అవుతూ ఉంది. మరి దీన్ని ఎక్కడైతే ఈ యొక్క వ్యవహారం జరిగిందో, అంటే రాళ్ల దాడి జరిగిందో, ఆ రాళ్ల దాడి చేసినటువంటి వ్యక్తుల్ని తక్షణమే గుర్తించాలి. దీని వెనకలో ఉండి ఆడిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడిని కూడా ప్రశ్నించాలని చెప్పి మేమంతా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి మేము కూడా అదే పద్ధతి అవలంబిస్తే మరి ఏమవుతుందో ఒకసారి ఆలోచన చేసుకోండి. అత్యధిక భారతదేశంలో ఒక రాజకీయ పార్టీకి అత్యధిక క్యాడర్ ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ. అనుకుంటే అడుగు ముందుకేలేరు, వెనక్కేలేరు. దీన్ని గమనించవలసిందిగా మరి చంద్రబాబు నాయుడుకి కానీ, అటు పవన్ కళ్యాణ్కి కానీ, పురంధేశ్వరికి కానీ తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం. దీనిపైన సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థలు దర్యాప్తు ఇమీడియట్లీ జరిపి తగు బాధ్యతలపై తగు చర్యలు వెంటనే తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారి మరి ప్రజా
యాత్ర సందర్భంగా మరి పూల వర్షంలో ముసుగులోన మరి రాళ్ళ దాడి చేసి జగన్మోహన్ రెడ్డి గారు గాయపరిచినటువంటి దాన్ని తీవ్రంగా కూడా మేము ఖండిస్తున్నాం. మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ బస్సు యాత్ర దాదాపు 14 రోజులు అవుతుంది. ఎక్కడ చూసినా కూడా ప్రజాదరణ మరి రోజు రోజుకి పెరిగిపోతున్నటువంటి ఆ ప్రజాదరణని ఓర్చుకోలేక మరి ఈ యొక్క ఏవైతే మరి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీలు మన ఆ యొక్క సంఘ విగ్రహ శక్తుల్ని ప్రోద్బలం చేసి ఈ యొక్క యాత్రని ఎలాగైనా కూడా డ్యామేజ్ చేయాలని చెప్పి ఒక కుట్రతో భాగంగా మరి నిన్న పూల దండలతో వాళ్ళు అడ్డం పెట్టుకొని మరి ఒక రాళ్ళతో మరి ఆయన గాయపరిచినందుకు తీవ్రంగా కూడా మేము ఖండిస్తున్నాం. మరి ఇవాళ భారతదేశంలో కూడా ఏ ముఖ్యమంత్రికి కలవనటువంటి ఈ యొక్క ఆధారాన్ని చూసుకోలేక ఓర్చుకోలేక ఇవాళ ఎలాగైనా కూడా ఆధారాన్ని కూడా తగ్గించేదానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రతిపక్ష పార్టీలను అన్నీ కూడా తుది ముట్టించేదానికి మా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని మీరు ఎవరు కూడా ఆపలేరు. ఇవాళ జరిగినటువంటి దాడిని మరి ఆనాడు కోడి కత్తిని కూడా మరి ఆనాడు దగ్గరున్నటువంటి మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్త మరి ఆయన ఏదో ఒక కార్యక్రమానికి పోతుంటే ఆ యొక్క ఒక షాప్లో నుంచి ఒక కత్తి తీసుకొని వచ్చి కూడా దాడి చేసి ఆ రోజు కూడా దేవుడు భగవంతుడు మరి జగన్మోహన్ రెడ్డి గారిని మరి బ్రతికించడం జరిగింది. మరి అదేవిధంగా రెండో దాడి ఇది. ఇవాళ మరి తెలుగుదేశం పార్టీ కానీ ఈ యొక్క ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా తీవ్రంగా కూడా మరి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైనా ముట్టించాలని చెప్పి చేస్తున్న ప్రయత్నం మరి ఆ దేవుడు కూడా మరి మిమ్మల్ని క్షమించడు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా కూడా ఈ దాడి చేసినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మరి ఈ యొక్క పోలీసు నిఘా యంత్రం పూర్తిగా మరి విచారణ చేసి మరి ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పి ఈ సందర్భం కూడా మేము గుంతకల్ వైఎస్ఆర్ పార్టీతో డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ చూస్తున్నాం ఏ ఒక్క సభ కూడా మేమందరూ కూడా మరి రేపు రాబోయే రోజుల్లో మే 13వ తారీఖు మేమంతా సిద్ధం అని ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క ముసలి ముతుకు అందు కూడా మరి చేస్తున్నటువంటి ఈ సిద్ధానికి వీళ్ళు ఎలాగైనా కూడా జగన్మోహన్ రెడ్డిగా ముఖ్యమంత్రి అవుతారు, అందులోపల వీళ్ళని ఏ విధంగా కూడా రెచ్చగొట్టాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి దాడిని తీవ్రంగా కూడా మేము ఖండిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మరి తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి ఈ యొక్క ఛానల్కి మా వైఎస్ఆర్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిన్నటి రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద రాళ్లతో దాడి చేసినట్టుగా నిన్న చూడడం జరిగింది. చాలా బాధ అనిపించేసింది. ఏం చేద్దాము, ఐదేండ్ల నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఎటువంటి రక్షణ కల్పించలేనప్పుడు ప్రజలు కూడా చెప్పులతోనూ దాడి చేస్తారు, రాళ్లతోనూ దాడి చేస్తారు, కట్టెలతోనూ దాడి చేస్తుంటారు. ఇన్నాళ్ళు ఎప్పుడో చేయాల్సినది ప్రజలు ఈ పని, బట్ జగన్మోహన్ రెడ్డి పరదాలు కట్టుకుంటూ తప్పించుకున్నాడు. ఇప్పుడు ఉన్నట్టుండి ప్రజల్లో ఏదో పెద్ద ప్రేమ చూపిస్తారులే ప్రజలు అని చెప్పేసి దొంగెత్తులు ఎత్తి బస్సుల్లో గాను ఇట్లా పబ్లిక్లో వచ్చేస్తే ప్రజలు ఊరికే ఉంటారా చెప్పండి? ఇట్లా రాళ్లతో వేసినారని చెప్పేసి చూపిస్తున్నారు. అది కాకుండా ప్రజలు మీ మీద తిరగబడితే ప్రతిపక్షాలు చేయించినారు అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు నిరసనలు మళ్ళీ వాయిస్లు ఇస్తారా మీరు? పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారు మిమ్మల్ని కొట్టాలా అంటే వాళ్ళ దగ్గర సెక్యూరిటీ ఉన్న డైరెక్ట్ షూటర్సే ఉన్నారు. వాళ్ళ దగ్గర ఉన్న సెక్యూరిటీతోనే డైరెక్ట్ షూట్ చేయించవచ్చు కదా. డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికే రాయి తగిలేటట్టుగా అంతమంది సిబ్బంది ఉన్నారు. ఒక సీఎంకి ప్రొటెక్షన్ ఏ విధంగా ఉంటుందో తెలీదా అందరికీ? డైరెక్ట్ సీఎం గారికే తగులుతుందా? అంతమంది ప్రొటెక్షన్, పోలీస్ బందోబస్తు అంతమంది ఉండి ఏదన్నా చిన్న పువ్వు వచ్చి పడినా కానీ అడ్డపడుతూ ఉంటారు. అలాంటిది రాయి కరెక్ట్గా ఆయనకి వస్తుంది. సిబ్బందికి ఎవరికైనా పడిందా? సిబ్బందికి ఎవరికైనా గాయం తగిలిందా? ఈ ముండమోపు ఏడుపులన్నీ ఎందుకండి జగన్మోహన్ రెడ్డి గారు? ఈ దొంగెత్తులన్నీ ఎందుకండి చెప్పండి? అయినా మీ గురించి మీ దొంగెత్తులు తెలియని విషయాలా చెప్పండి? కోడికత్తితో పొడిపించుకొనేసి మీరు అప్పుడు ఆడే నాటకము బయటకు రాలేదా? మీ చిన్నాయన్ని చంపేపించి వివేకానంద రెడ్డిని హత్య చేపించి పదవి కోసం అని చెప్పేసి నువ్వు దొంగ రాజకీయం చేయలేదా? ఇప్పుడు మళ్ళీ రాళ్ల దాడి చేశారని చెప్పేసి ఈ విధంగా దొంగెత్తులు ఎత్తుతావా? నీవు సీఎం సీట్లో కూర్చోవాలనే మీ నాన్ననే పౌరాలగుట్టిలో వేయించినట్టుగానే ప్రజలంతా మాట్లాడుకుంటున్నారు. ఈ ముండమోపి ఏడుపులు ఎందుకు జగన్మోహన్ రెడ్డి? పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం ఖచ్చితము. ప్రజలందరూ తిరగబడుతున్నారు. ప్రజలకు కూడా మీకు ఒకటే విన్నపము, మీరు ఒకవేళ దాడులు చేయాలంటే ఈ విధంగా దాడి చేయొద్దండి. దయచేసి మీరు వచ్చే ఎన్నికలలో 2024లో 13వ తేదీ మే 13వ తేదీన ఓటు అనే ఆయుధంతో మీరు వాళ్ళ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద మీరు దాడి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. జై హింద్, జై జనసేన, జై కూటమి. నిన్నటి రోజు
జరిగిన ఘటన చాలా దురదృష్టకరం. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ హేమమైన చర్యగా భావిస్తున్నాము. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ప్రజలు దీన్ని తీవ్రంగా నిరసన తెలియజేస్తున్నారు. ఈ చర్యను ప్రతి ఒక్కరూ చూస్తూ ఉండలేరు. దీనికి సరైన సమాధానం ఓటు ద్వారా తెలియజేస్తారు. దీన్ని ప్రతిపక్షాలు కూడా తీవ్రంగా ఖండించాలి. ఇటువంటి ప్రజాస్వామ్యంలో మన ముఖ్యమంత్రి గారి మీద దాడి చేయడం ఇది పిరికిపంది చర్యగా మేము భావిస్తున్నాము. దీన్ని ప్రజలు ఓటు అనే ఆయుధంతో వీరికి సరైన సమాధానం చెప్పాలని, అంతేకాకుండా ఈ దురదృష్ట సంఘటన ఎలక్షన్ కమిషన్ కూడా సీరియస్గా తీసుకొని దీన్ని తీవ్రంగా ఖండిస్తూ దీని మీద దర్యాప్తు జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని తెలియజేస్తున్నాం. మన ముఖ్యమంత్రి గారు వస్తున్న ప్రజాదరణను చూసి ఎంతో ప్రజల్లోని ఆదరణ చూస్తూ కొంతమంది తట్టుకోలేక దుష్టశక్తులు దీని దుష్టశక్తుల పనిగా మేము భావిస్తున్నాము. దీనిని ఎట్టి పరిస్థితిలోనూ సీరియస్గా తీసుకొని మన సీఎం గారికి తగు దిశానిర్దేశం చేసి వారిని ప్రొటెక్షన్ ఎక్కువగా పెంచాలని మేము దీనికి తెలియజేస్తున్నాము. నేను పెదవల్ నియోజకవర్గం అసైన్మెంట్ కమిటీ మెంబర్ వైఎస్ఆర్ పార్టీ తరఫున నిన్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద అత్యంత హేయంగా రాయితో దాడి చేసినట్టు రాయి కాదని చెప్పేసి మాకు కూడా అనుమానంగా ఉంది. ఇంతకుముందు కూడా కోడికత్తి కేసుల విషయంలో కూడా ఇట్లే ప్రతిపక్ష వాళ్ళు ఇంకా అనవసరంగా రాద్ధాంతం చేశారు, వాళ్ళే చేసుకున్నారు, వాళ్ళు ఇప్పుడు అదే మాట మాట్లాడుతున్నారు. అది పద్ధతి కాదు. ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు ఇంతకుముందు అయితే పదాల మాట్లాడినాడు బయటకు రాలేదంటారు. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఈ ప్రకారంగా దాడి చేస్తే ఇబ్బంది కదా. ప్రజాస్వామ్య దేశంలో ప్రతి సామరస్యంగా ఓట్లాడుకోవచ్చు, ఎలక్షన్ జరుపుకోవచ్చు, కానీ ఇట్లా దాడులు చేయడం పద్ధతి కాదు. దీన్ని మేమైతే తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇంతకుముందు భవిష్యత్తులో కూడా ఇట్లా విషయాలు జరగకూడదు. ఏ పార్టీ వారికైనా కానీ వారికైనా జరగవచ్చు, వీరికైనా జరగవచ్చు. ఎవరు ఇట్లాంటి అసలు ప్రోత్సహించవు ఇట్లాంటి. కాబట్టి ఇట్లా విషయాలను మేము ప్రోత్సహించాం. అసలు మా పార్టీ అయితే సామరస్యంగా ఇంతవరకు మేమే గలాటు కూడా చేయలేదు విషయంలో. అంటే ఎంత ఓపికగా ఉన్నామని చెప్పి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి దయచేసి అనవసరంగా మీరు సృష్టించవద్దు, అపోహలు సృష్టించవద్దు, వాళ్ళే చేసుకున్నారు వీళ్ళే చేసుకున్నారు అని చెప్పేసి. కాబట్టి ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.